రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న సీఏయాడు అన్న దగ్గర జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లేచి నుంచోని మేడం బాగున్నారా వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట? అన్నీ అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెచ్చదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం. ఆవిడ నోరుగెళ్ళదన్నా రాసా మేడం నన్ను. ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా? మీరు నమ్మరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత బేబమ్మదే హవా సాగుతుంది. బేబమ్మ హవా సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు. ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు. నోరుగెళ్ళదన్నారా మేడం? నేను ఎవరిని ఏమన్నానండి? మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబడలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు. మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా, ఇలా మాట్లాడండి అని. మీరేం చేశారు? జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు. ఏమన్నాడు సతీష్? ఏమన్నాడు తెలుసా? సాక్షి సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ మేము